జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. దొంగతనానికి పాల్పడ్డ 4గురితో పాటు 2 మహిళలను దొంగ సొమ్మును కొనుగోలు చేసిన వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుల నుంచి 15 తులాల బంగారం, 32 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా నిజామాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారం 2 మహిళలు ముందుగానే రెక్కి నిర్వహిస్తారు. వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు 4 నిందితులు రంగంలోకి దిగి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 22 tula of gold was theft and 32 tula of silver was theft. దీంట్లో ముఖ్యంగా 4 అక్యూజ్ మెయిన్ ఉన్నారు. పండుగు రమేష్, పల్లాపు రమేష్, గుంజా గంగాధర్ అండ్ గైనీ కిరణ్. అందరూ నిజామాబాద్ వాళ్ళు. ఇంతకుముందే వాళ్ళు నిజామాబాద్ జైల్లోనే అందరూ కలిశారు. అక్కడే మొత్తం ఫ్రెండ్షిప్ అయింది. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత వాళ్ళు ఇవన్నీ క్రైమ్స్ చేస్తుంటున్నారు. వాళ్ళతో పాటు ఈ అక్యూజ్డ్ A3 గైని గంగాధర్ సిస్టర్ ఒక ఆమె ఉంది, గంగామణి, అండ్ వాళ్ళ గంగామణి బిడ్డ మల్లేశ్వరి. ఆమె ఇద్దరికి కూడా వాళ్ళు 4 ఈ రెక్కీ కోసం కానీ రెక్కీ కోసం అండ్ సెల్లింగ్ ది థెఫ్ట్ ఐటమ్స్కి యూజ్ చేశారు. దీంట్లో మనం ఈ రిసీవర్కి కూడా ఒక A7 ఇందూరి రాకేష్కి కూడా అరెస్ట్ చేశాం. సో మొత్తం కలిపి 7 అక్యూజ్ ఆర్ అరెస్టెడ్ ఇన్ దిస్ కేస్. వచ్చేటప్పుడు ఏడ నిలబడ్డట్టున్నాడు. నిలబడే వరకల్లా ఆయన వచ్చి మీద పడ్డాడు. మీద పడే వరకల్లా ఇట్లా పట్టినాడు. చూడ పేరు గుంజుకుంటున్నాడు. మీద పడ్డే వరకల్లా నువ్వు ఊరకవని ఆయన నన్ను చెంప మీద కొట్టాడు. చెంప మీద కొట్టే వరకల్లా ఆయన గోడకేసెత్తిండు. 2-3 దెబ్బలు కొట్టిండు. ఇక నన్ను ఏం చేస్తాడు అని ఆయనతో నేను ఈడ్చబెట్టింది. చేతి ఈడ్చబెట్టే వరకల్లా గుంజుకున్నాడు. ఇక బయట 3 తులాలు బంగారం ఇక పడి ఇక నెత్తి వాళ్ళు కొట్టి బంగారం ఎత్తుకొని పోయింది. ఎట్లా కొట్టిర్రు? బండ బట్టి కొట్టిండ్రో దేని బట్టి కొట్టిండ్రో తెలుస్తలేదు. ఆడ మొత్తం లెంకినాం కానీ ఏది బట్టి కొట్టింది మొత్తం చుట్టూ లెంకినాం. ఈడ బొంగ పడ్డది. ఈడ వాళ్ళు ఈడ నరాలు ఇదంతా నజ్జి అయింది. బంగారం గుంజుకొని